వద్ద ఆడియో కాల్స్ ఉన్నాయి. మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ హైదరాబాద్ కలెక్టర్ అని పిలిపించి మీరు చిన్న కులస్తులు పెద్ద కులస్తులు పోటీ పడవద్దని అన్నారని, 3 నెలలు మీరు అత్యవసరంగా లీవ్ పైన వెళ్లాలని కలెక్టర్ను కోరడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి కమిషనర్ తనను అనేక సార్లు అవమానించారని, 4 సంవత్సరాల క్రితమే SC/ST కేసు తాను పెట్టానని, కేంద్రం SC కమిషన్ ద్వారా న్యాయం జరిగిందని, ఎంక్వైరీ ఏమన్నా పూర్తి ఆధారాలతో పోలీసు అధికారులకు ఇస్తానని ఆమె ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి మీద, మన జిల్లా కలెక్టర్ మాజీ అమయ్ కుమార్ గారి మీద, మరి అదేవిధంగా మా మున్సిపాలిటీ మాజీ కమిషనర్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు యూసుఫ్ గారి మీద పెట్టడం జరిగింది. నాకు అత్యంతంగా వీళ్ళు నోటిఫై అయినారు కాబట్టి, వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డా కాబట్టి, వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ 4 మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళ వల్ల నేను ఏమి ప్రూఫ్స్ అవి లేకుండా కాదు, నాకు కమిషనర్ గారి మీద కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారి మీద కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, గౌరవ ఎమ్మెల్యే గారి మీద కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉత్తిగానే గాలి మాట అన్నట్టు కాకుండా నేను ఖచ్చితంగా తీసుకొనే ఇవన్నిటికీ మేము తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ పొందుపరుస్తానని సందర్భంగా చెప్తున్నాను. ఆడియో కాల్స్ ఉన్నాయి, అంటే ప్రజెంట్ ఇప్పుడైతే డిస్ప్లే చేయలేను, ఇన్వెస్టిగేషన్లో బయట పెడతాం. అది ఆడియో కాల్స్ ఉన్నాయి. నేను అంటే రంగారెడ్డి మెజిస్ట్రేట్గా ఉన్న అమయ్ కుమార్ గారు హైదరాబాద్ మెజిస్ట్రేట్గా ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నన్ను అక్కడ పిలిపించుకొని ఫోర్స్ చేయడం జరిగింది. చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళ మీద గొడవకి వెళ్ళొద్దు, నువ్వు ఇదే కనుక వినకపోతే నేను అధికారికంగా నీ మీద చర్యలు తీసుకుంటాను, సస్పెండ్ చేస్తాను అని కూడా భయపెట్టడం జరిగింది. కాబట్టి అవి నేను భరించలేక, ఇంకా ఎమ్మెల్యే గారు అలాగే ఉన్నారు, కలెక్టర్ గారు అలాగే ఉన్నారు, కమిషనర్ గారు నాకు రోజు విధులు నిర్వహించుకోకుండా చేస్తున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.